అందరికీ నమస్కారం అండి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 127వ అన్నదాన కార్యక్రమంలో భక్తుల కోసం కార్యక్రమానికి ఇచ్చేస్తున్న భక్తులందరి కోసం ప్రత్యేకంగా అరటిపండ్లతో పాటు ప్రత్యేకమైన స్వీట్తో పాటు స్పెషల్ చట్నీ, రైస్, వెజ్ బిర్యానీ, కలర్ రైస్, వైట్ రైస్ కర్రీ అండ్ సాంబార్. మా దగ్గరికి వచ్చి సుమారు 1800 మంది ఈ మధ్యకాలం రావడం జరుగుతుంది. వీటి కోసం సపరేట్గా 2 టేబుల్స్తో పాటు అక్కడ ఎక్స్ట్రా రైస్ అండ్ భక్తుల కోసం ప్రత్యేకమైన వాటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులు వారి యొక్క చేతులు ఇక్కడ శుభ్రం చేసుకొని ప్రత్యేకంగా వాటర్ వాళ్ళ కోసం ఇవ్వండి. తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ టేబుల్లో ప్లేస్ చేసేస్తే మా టీం నెక్స్ట్ రోజు ఎత్తివేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంత ఖాళీగా ఉన్న ఈ ప్రాంతము ఇంకొక 20 నిమిషాలలో 25 నిమిషాలలో ఫుల్ భక్తులతో నిండిపోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా యొక్క హోప్ టీం అందరికీ ఒక డిసిప్లిన్గా, ఒక బాధ్యతగా, మా దగ్గరికి వచ్చిన భక్తులందరినీ మా అతిథుల్లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతుంది. కావున భక్తులు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకొక అట్లీస్ట్ 12:30 ఇంకొక 15 నిమిషాలలో ప్రారంభమవుతున్నది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 5 నిమిషాలు 10 నిమిషాలు స్టార్ట్ చేస్తున్నాం. बहुत अच्छा किए, खाना अच्छा है, सांभर चटनी सब कुछ अच्छा है। बहुत खुश हुआ मैं। कड़पे से आया हूँ, दूसरे हॉस्पिटल में जरा काम है क्या। बहुत शुक्रिया सर, अल्लाह तुमको अच्छा देखेगा। హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చైత్రిని. ఇక్కడ మేము చూస్తున్నాం ఈరోజు అన్నదానం కార్యక్రమం అవుతుంది. ఇది 127th వీక్ అన్నదానం కార్యక్రమం. ఇది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన విజయ్ అన్న ఇక్కడ అన్నదానం చేపిస్తున్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా చూస్తున్నప్పుడు మన విజయ్ అన్న సర్వీస్ ఎలా ఉంది, సోషల్ సర్వీస్ అనేది హోప్ ఫౌండేషన్ ద్వారా ఎలా అందిస్తున్నారు అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి వీక్లో మనకి 1500 to 2000 పీపుల్ వరకు అన్నదానంకి అటెండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రైస్, కర్డ్, సాంబార్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అరటిపండ్లు, బనానాస్ ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ 12:30 అవుతుంది. ఇక్కడ వస్తూ ఉన్నారు. అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. మీరు కొట్లాడకండి. హాత్ మతలాగానే తొమ్మిది గట్టి మంచి పట్టుకోబెట్ట. ఇక్కడ స్వీట్ తీసుకోవాలి. సీను స్వీట్ ఇంకో స్వీట్. విజయ్ స్వీట్ తీసుకో. భోజనాలు ఎలాగున్నాయి పెద్ద ఆయన? చాలా బాగున్నాయి బాబు. బాగున్నాయా? బాగున్నాయండి. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటామండి మేము. ఇక్కడే ఉంటారా? మొదటి నుంచి వస్తారా? అప్పటి నుంచి బాగున్నాయి కదా? బాగున్నాయి బాబు. స్వీట్ అన్ని కూరగాయలు అన్ని బాగున్నాయండి. వాటర్ నీళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కొండ విజయ్ కుమార్ అన్నగారు స్వయంగా తనే అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టారు. అన్నగారు
వడ్డిస్తున్నారు. ఇది ప్రతి వీక్ జరుగుతుంది. ఇది 127th వీక్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలు ఆల్రెడీ ఇక్కడ క్రౌడ్ చాలా వరకు వచ్చేసారు. 1500 to 2000 వరకు ఇక్కడ ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇది అంతా కొండ విజయ్ కుమార్ అన్న గారు ఇలాంటివి చాలా కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలని కోరుకుంటున్నాము. ఇలా ప్రజలు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఈ శనివారము హనుమాన్ జయంతి రోజు శనివారం నాడు ఈరోజు 127 శనివారము. జనాలు చూశారు కదా ఎలా నిండిపోతారు. సుమారుగా 1500 నుండి 2000 మంది వరకు అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండ విజయ్ కుమార్ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 1500 నుంచి 2000 పైచిలకు ప్రజలు ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరికి అన్ని విధాల వాటరు, తాగునీరు, కడుగునీరు అండ్ రోడ్డు వేస్ట్ చేయకుండా, ప్లేట్లు కూడా వేస్ట్ చేయకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రజలకి. డస్ట్బిన్లు, తాగునీళ్ళు, చేతులు కడుక్కోవడానికి స్టాండ్స్ అన్ని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అన్ని విధాలుగా వారికి సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇది మరింతగా ఎక్కువ ఆదరణ పొందుతుందని కోరుకుంటున్నాము. అతిథులే హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మా అతిథులు అని భావిస్తూ మా హోప్ ఫౌండేషన్ ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా అందరికీ వడ్డించడం అనేది చాలా థ్యాంక్స్ఫుల్ మా టీంకి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని మా అతిథుల్లాగానే స్వీకరించాలని భావించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం 127వ వారంగా ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ మా అతిథులే అనే రీతిలో వివరిస్తున్న మా ఓన్ టీంకి మరోసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.